అల్ట్రా రిచ్ ఎగ్జోడస్. గల్ఫ్ తీరంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ నుంచి ప్రయాణిస్తున్న క్షిపణులు, దాడులకు సిద్ధమైన డ్రోన్లు, గగనతలంలో ఇంటర్సెప్షన్ సైరన్లు. ప్రతి శబ్దం అక్కడి ప్రజల గుండెల్లో భయాన్ని నింపుతోంది. మధ్యప్రాచ్య రాజకీయ ఉద్రిక్తతలు గత కొన్ని నెలలుగా పెరుగుతూనే ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి నేరుగా గల్ఫ్ ఆర్థిక కేంద్రాల గుమ్మం తట్టిందనే భావన కలుగుతోంది. అయితే ప్రపంచ వ్యాపారానికి, ఫైనాన్స్ కు హబ్బులుగా నిలిచిన దుబాయ్, అబుదాబి వంటి నగరాలు సాధారణంగా భద్రత, విలాసం, స్థిరత్వానికి ప్రతీకలుగా చెబుతారు. ప్రపంచం నలుమూలల నుంచి బిలియనీర్లు, కార్పొరేట్ దిగ్గజాలు, సినీ ప్రముఖులు ఇక్కడ స్థిరపడటానికి కూడా అదే కారణం. కానీ యుద్ధ మబ్బులు కమ్ముకోవడంతో సేఫ్ హెవెన్ అనే ట్యాగ్ కే సవాల్ ఎదురైంది. డ్రోన్ దాడులు, క్షిపణి హెచ్చరికలతో గగనతలం ఉద్రిక్తంగా మారడంతో కొన్ని ప్రాంతాల్లో పేలుళ్ల ధాటికి భవనాల గాజులు పగిలినట్టు సమాచారం. విలాసవంతమైన ఫేర్ మాంట్ ద పామ్ వంటి హోటళ్ల సమీపంలో శిథిలాలు పడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అధికారికంగా పూర్తి స్థాయి నష్టం వివరాలు వెల్లడి కాలేదు గానీ భయాందోళనలు మాత్రం మిన్నంటున్నాయి. ఇక అత్యంత కీలక పరిణామం ఏమిటంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అంతరాయం ఎదుర్కోవడం. గల్ఫ్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ కారిడార్లలో ఒకటి. ప్రతిరోజు వేలాది అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. కానీ భద్రతా కారణాల వల్ల కొన్ని రూట్లు నిలిపివేయడం, ఫ్లైట్లు మళ్లించడం, ఆలస్యం కావటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఏవియేషన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడే మొదలైంది అల్ట్రా రిచ్ ఎగ్జోడస్. సాధారణ ప్రయాణికులు ఎయిర్పోర్టులో గంటల తరబడి వేచి చూస్తుంటే కోటీశ్వరులు మాత్రం ప్రైవేటు జెట్ బ్రోకర్లను స్పందిస్తున్నారు. ఒక్క ఫ్లైట్ కు $3,50,000 వరకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. అంటే మన కరెన్సీలో 3 కోట్లకు పైగానే అన్నమాట. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో చార్టర్ ఫ్లైట్ ధరలు రెట్టింపు, మూడింతలు పెరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక ప్రత్యామ్నాయ మార్గంగా నిపుణులు సూచిస్తుంది సౌదీ అరేబియా. దుబాయ్ నుంచి రోడ్డు మార్గంలో సౌదీకి చేరుకుని అక్కడి నుండి ఎయిర్పోర్టుల నుంచి ప్రత్యేక చార్టర్లలో లండన్, ప్యారిస్ అలాగే ఇతర యూరోపియన్ నగరాలకు బయలుదేరుతున్నారని తెలుస్తోంది. కొందరు ఇప్పటికే తమ కుటుంబాలను ముందుగానే యూరప్ కు పంపించారని సమాచారం. ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలకు డిమాండ్ భారీగా పెరగడం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్లాన్లు అన్ని ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. యుద్ధ పరిస్థితుల్లో డబ్బు మాత్రమే కాదు, ముందస్తు ప్లానింగ్ కూడా ప్రాణరక్షణలో కీలకమవుతుందనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం గల్ఫ్ ప్రాంతం గ్లోబల్ ఆయిల్ మార్కెట్, షిప్పింగ్ రూట్లకు కీలకం. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటిది. అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, స్టాక్ మార్కెట్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక యుద్ధం సామాన్యుడికి భయం, అనిశ్చితి, బతుకుదెరువు కోసం పోరాటం. కానీ అల్ట్రా రిచ్ వర్గానికి అది రిస్క్ మేనేజ్మెంట్ ఆపరేషన్. దుబాయ్ స్కైలైన్ మీద పొగమేఘాలు కమ్ముకుంటుంటే రన్వే మీద నుంచి వరుసగా ఎగిరిపోతున్న ప్రైవేట్ జెట్లు ప్రపంచానికి ఒక కఠినమైన వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాయి. యుద్ధం అందరినీ తాకుతుంది, కానీ అందరికీ ఒకేలా అనిపించదు. అయితే ప్రస్తుతం గల్ఫ్ పరిస్థితి ఎలా మారుతుందో అన్నదే ప్రపంచ దృష్టి. ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయా లేక రాజదౌత్య చర్చలతో చల్లబడతాయా అన్నది వేచి చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభం కేవలం సరిహద్దుల మధ్య కాదు, సమాజంలోని అసమానతల మధ్య కూడా జరుగుతోందని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. అల్ట్రా రిచ్ ఎగ్జోడస్. గల్ఫ్ తీరంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ నుంచి ప్రయాణిస్తున్న క్షిపణులు, దాడులకు సిద్ధమైన డ్రోన్లు, గగనతలంలో ఇంటర్సెప్షన్ సైరన్లు. ప్రతి శబ్దం అక్కడి ప్రజల గుండెల్లో భయాన్ని నింపుతోంది. మధ్యప్రాచ్య రాజకీయ ఉద్రిక్తతలు గత కొన్ని నెలలుగా పెరుగుతూనే ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి నేరుగా గల్ఫ్ ఆర్థిక కేంద్రాల గుమ్మం తట్టిందనే భావన కలుగుతోంది. అయితే ప్రపంచ వ్యాపారానికి, ఫైనాన్స్ కు హబ్బులుగా నిలిచిన దుబాయ్, అబుదాబి వంటి నగరాలు సాధారణంగా భద్రత, విలాసం, స్థిరత్వానికి ప్రతీకలుగా చెబుతారు. ప్రపంచం నలుమూలల నుంచి బిలియనీర్లు, కార్పొరేట్ దిగ్గజాలు, సినీ ప్రముఖులు ఇక్కడ స్థిరపడటానికి కూడా అదే కారణం. కానీ యుద్ధ మబ్బులు కమ్ముకోవడంతో సేఫ్ హెవెన్ అనే ట్యాగ్ కే సవాల్ ఎదురైంది. డ్రోన్ దాడులు, క్షిపణి హెచ్చరికలతో గగనతలం ఉద్రిక్తంగా మారడంతో కొన్ని ప్రాంతాల్లో పేలుళ్ల ధాటికి భవనాల గాజులు పగిలినట్టు సమాచారం. విలాసవంతమైన ఫేర్ మాంట్ ద పామ్ వంటి హోటళ్ల సమీపంలో శిథిలాలు పడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అధికారికంగా పూర్తి స్థాయి నష్టం వివరాలు వెల్లడి కాలేదు గానీ భయాందోళనలు మాత్రం మిన్నంటున్నాయి. ఇక అత్యంత కీలక పరిణామం ఏమిటంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అంతరాయం ఎదుర్కోవడం. గల్ఫ్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ కారిడార్లలో ఒకటి. ప్రతిరోజు వేలాది అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. కానీ భద్రతా కారణాల వల్ల కొన్ని రూట్లు నిలిపివేయడం, ఫ్లైట్లు మళ్లించడం, ఆలస్యం కావటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఏవియేషన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడే మొదలైంది అల్ట్రా రిచ్ ఎగ్జోడస్.
సాధారణ ప్రయాణికులు ఎయిర్పోర్టులో గంటల తరబడి వేచి చూస్తుంటే కోటీశ్వరులు మాత్రం ప్రైవేటు జెట్ బ్రోకర్లను స్పందిస్తున్నారు. ఒక్క ఫ్లైట్ కు $3,50,000 వరకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. అంటే మన కరెన్సీలో 3 కోట్లకు పైగానే అన్నమాట. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో చార్టర్ ఫ్లైట్ ధరలు రెట్టింపు, మూడింతలు పెరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక ప్రత్యామ్నాయ మార్గంగా నిపుణులు సూచిస్తుంది సౌదీ అరేబియా. దుబాయ్ నుంచి రోడ్డు మార్గంలో సౌదీకి చేరుకుని అక్కడి నుండి ఎయిర్పోర్టుల నుంచి ప్రత్యేక చార్టర్లలో లండన్, ప్యారిస్ అలాగే ఇతర యూరోపియన్ నగరాలకు బయలుదేరుతున్నారని తెలుస్తోంది. కొందరు ఇప్పటికే తమ కుటుంబాలను ముందుగానే యూరప్ కు పంపించారని సమాచారం. ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలకు డిమాండ్ భారీగా పెరగడం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్లాన్లు అన్ని ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. యుద్ధ పరిస్థితుల్లో డబ్బు మాత్రమే కాదు, ముందస్తు ప్లానింగ్ కూడా ప్రాణ రక్షణలో కీలకమవుతుందనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం గల్ఫ్ ప్రాంతం గ్లోబల్ ఆయిల్ మార్కెట్, షిప్పింగ్ రూట్లకు కీలకం. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటిది. అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, స్టాక్ మార్కెట్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక యుద్ధం సామాన్యుడికి భయం, అనిశ్చితి, బతుకుదెరువు కోసం పోరాటం. కానీ ఆల్ట్రా రిచ్ వర్గానికి అది రిస్క్ మేనేజ్మెంట్ ఆపరేషన్. దుబాయ్ స్కైలైన్ మీద పొగ మేఘాలు కమ్ముకుంటుంటే రన్వే మీద నుంచి వరుసగా ఎగిరిపోతున్న ప్రైవేట్ జెట్లు ప్రపంచానికి ఒక కఠినమైన వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాయి. యుద్ధం అందరినీ తాకుతుంది, కానీ అందరికీ ఒకేలా అనిపించదు. అయితే ప్రస్తుతం గల్ఫ్ పరిస్థితి ఎలా మారుతుందో అన్నదే ప్రపంచ దృష్టి. ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయా లేక రాజదౌత్య చర్చలతో చల్లబడతాయా అన్నది వేచి చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభం కేవలం సరిహద్దుల మధ్య కాదు, సమాజంలోని అసమానతల మధ్య కూడా జరుగుతోందని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది.